హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక కొత్త రెసిపీతోనే మేము ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ నేమ్ ఏంటంటే ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈరోజు మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. నేను నో వాటర్, అందులో వాటర్ వేయలేదు, ఓన్లీ మిల్కే తీసుకున్నాను. అందులో మనకు కావాల్సినంత షుగర్ యాడ్ చేసేసుకున్నాను. కొంచెం టేస్టీగా తీయగా ఉండడం కోసం షుగర్ యాడ్ చేశాను, ఒక 5 స్పూన్స్. ఓకేనా, మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ తీసేసుకొని ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం మిల్క్ యాడ్ చేసేసుకుంటూ దాన్ని కొంచెం కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఉండలు కట్టకుండా కలపాలి. కలిపినాక చూస్తున్నారు కదా, అలా కలపాలి. కలిపిన తర్వాత నెక్స్ట్ ఆ పౌడర్ని మిల్క్లో యాడ్ చేసుకోవాలి, టేస్ట్ కోసం అండ్ కలర్ కోసం. ఓకేనా, కస్టర్డ్ పౌడర్ మిల్క్లో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనం ఫస్ట్ షుగర్ యాడ్ చేసాం కదా, అదే ఇది రెండు మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. చాలాసేపు మరగనివ్వాలి పాలను. ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ కోసం మనం ఫ్రూట్స్ తీసుకుందాం. ఒక 3-4 టైప్స్ ఫ్రూట్స్ తీసుకుందాము. పొమోగ్రనేట్ అండ్ యాపిల్ అండ్ ద్రాక్ష తీసేసుకున్నాము. వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది చిన్నగా కట్ చేసుకుంటే. ఓకేనా, అన్నీ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని యాడ్ చేసేసుకోవాలి. మీ ఇష్టం, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం చేసుకోకపోవడం ఎవరి ఇష్టం వాళ్ళు. యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, కిస్మిస్, చెర్రీస్ అండ్ బాదం నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్లో కొన్ని యాడ్ చేశాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఓకేనా, నేను మాత్రం ఇవి యాడ్ చేశాను. మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పాలను కొద్దిసేపు చల్లార్చనివ్వాలి. ఓకేనా, చూసారు కదా, పాలు చాలా బాగా మరిగిపోయాయి. అందులో మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి చూడండి కలర్ ఎలా వచ్చేసిందో, గోల్డెన్ కలర్లా వచ్చేసింది. మనము వేడి చేసుకున్న పాలను ఒక బౌల్లోకి తీసుకుందాము. చూడండి పొగలు ఎలా వస్తున్నాయో, చాలా బాగా కాలుతున్నాయి. వేడిగా ఉన్నవి పాలు కొంచెం చల్లార్చనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ మిక్స్డ్ ఫ్రూట్స్ని అందులో కలుపుకోవాలి. అండ్ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాము. చూసారు కదా, ఫ్రూట్ సలాడ్ ఇలా చేస్తారు. చూసారు కదా, ఫ్రూట్ సలాడ్ రెడీ. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, కస్టర్డ్ పౌడర్ కూడా కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి షుగర్ కూడా యాడ్ చేసేసుకున్నాము కొంచెం. ఓకేనా, ఫ్రూట్ సలాడ్ రెడీ. కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కూల్ అయ్యాక తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలా కాకుండా ఇలా కూడా తినేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.